బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలకు ముందే చేరిక. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి. దక్షిణ తెలంగాణకు చెందిన వారి అధికం. కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పేరిట ప్రచారం. అందుకే పార్టీ వారి ఆలోచనలో గులాబీ లీడర్లు. భవిష్యత్తులో ఏది జరిగినా తమకు అనుకూలిస్తుందనే ఆలోచన. బీజేపీలోకి భారీగా వలసలు మొదలయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీలోకి బీఆర్ఎస్కు చెందిన ప్రముఖ నేతలు చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా గులాబీ పార్టీకి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కమలనాథులకు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. వీరిలో కమలం పార్టీ నేతలు చర్చలు జరిపినట్లుగా తెలిసింది. కొందరు పార్టీ మారేందుకు అంగీకారం తెలుపగా మరికొందరు కొన్ని షరతులు పెట్టినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జైన్ అయితే ఎన్నికల్లో నిలబడే నేతలకు డబ్బులు సమకూర్చే భారం తగ్గుతుందని మరికొందరు ఏర్పాటు చేస్తా అనుకుంటున్నారు. ఇక 9న బీజేపీ గూటికి గువ్వల పార్టీకి రాజీనామా. గులాబీ పార్టీకి రాజీనామా. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. ముందు మనమే బీజేపీలో చేరితే సరిపోతుంది. ఓ కార్యకర్తతో గువ్వల మాట్లాడిన ఆడియో రిలీజ్ అయిపోయింది. మరి వాస్తవంగా వీళ్ళు బీజేపీని వ్యతిరేకించిన బీజేపీని పొట్టు తిట్టిన ఈ గువ్వలనే బీజేపీని అడ్డం తిట్టింది. మరి అదే బీజేపీ పార్టీలోకి వస్తున్నాడు. ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది. ఏముండదు ఇక కథం.